పాక్ ఏమాత్రం తగ్గట్లేదు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిందో భారత ఆర్మీ ఇక పాక్ రెచ్చిపోతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సాధారణ పౌరుల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని జిల్లాల్లో ఇప్పటికే దాడులు చేశారు. ఒక రకంగా కాశ్మీర్ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ విచక్షణ కోల్పోయి మరి పాక్ కాల్పులు జరిపింది. ఆపరేషన్ సింధూర్తో విచక్షణ కోల్పోయిన దాయాదేశం సాధారణ భారత ప్రజలపై తన ప్రతాపం చూపుతుంది. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచు అలాగే రాజౌరి కుప్వారాల్లో వందలాది నివాసాలపై ఫిరంగిగుళ్ల వర్షం కురిపించింది. ఈ దారుణమైన దాడిలో కనీసం 13 మంది పౌరులు చనిపోయారు, 57 మంది పైగా గాయపడ్డారు. అనేక ఇల్లు భవనాలు నేలమట్టమయ్యాయి. ఒక రకంగా పాక్కి ఏం చేయాలో తెలియని పిచ్చెక్కిపోయిన పరిస్థితిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే భారత సైన్యం ఎక్కడా కూడా సాధారణ పౌరుల జోలికైతే వెళ్ళలేదు. మసూద్ అజార్ కుటుంబం అయినా వాడెవడాడు జైషే మొహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థకి సంబంధించిన చీఫ్. ఆ ఉగ్రవాద సంస్థల్లో వాళ్ళు తలదాచుకున్నారు కాబట్టి వాళ్ళు చనిపోయారు అంతే, వాళ్ళ ఫ్యామిలీ చనిపోయింది అంతే తప్ప కావాలని అక్కడ మహిళల్ని పిల్లల్ని చంపాలని అయితే సైన్యం అనుకోలేదు కదా. ఉగ్రవాద సంస్థల మీద దాడి చేసింది, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. ఆ స్థావరంలో వెళ్ళి కూర్చున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే. కానీ సాధారణ పౌరులు జోలికి వస్తున్నారు మళ్ళీ మరొకసారి. మొన్న పహల్గాంలో అది జరిగిందనే కదా ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ నడుపుతున్నారు. మళ్ళీ సాధారణ పౌరులు జోలికి రావడం అంటే ఖచ్చితంగా వాళ్ళ కొరివి వాళ్ళే, వాళ్ళ తల కొరివి వాళ్ళే పెట్టుకునే పరిస్థితి. కొరివితో తలగొక్కుంటున్నారు అంటున్నారు. ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి భారత్ ప్రతీకార చర్యలు ఇంకా మరింత సీరియస్గా ముందుకు వెళ్తే పాకిస్తాన్ తట్టుకోగలదా అనేది ఆలోచించుకోవాలి.